ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా పేరు గంగ. మా అమ్మ నాన్న నేను ఉంటాం. నాకు తెలుసుగా తల్లి. ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే పెద్ద ఉండేవాడిని కదా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలుసుకుంటూ ఉండటమే కదా మాలాంటి వాళ్ళకి కాలక్షేపం. చూడు తల్లి, పెద్దవాడిని చెప్తున్నాను, చూడబోతే మీరు బాగా కష్టాల్లో ఉన్నారనిపిస్తుంది. మనుషుల్ని నమ్మిన వాళ్ళైనా మోసపోతారేమో కానీ ఆ భగవంతుని నమ్మిన వాళ్ళు ఎన్నటికీ మోసపోరు తల్లి. ఇంట్లో తులసి మొక్క ఉండటం సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపం. తులసి ఉంటే లక్ష్మీదేవి కూడా ఉన్నట్టే. రోజు భక్తిగా ఆ తులసి చెట్టుకి పూజ చేసావనుకో, నీ కష్టాలన్నీ తీరిపోతాయి. చూస్తుంటే చెట్టు కూడా కాస్త వాడినట్టుంది. కాస్త నీళ్లు పోయమ్మా. అలాగేనండి. వస్తానమ్మా, వీలు చూసుకొని వచ్చిపోతుంటానులే. నీళ్లు పోయటం మాత్రం మర్చిపోవద్దు తల్లి. రూపాయి 2 రూపాయల కాదు, 6 లక్షలు. తీర్చకపోతే తల వంచుకుని నా చేత తాళి కట్టించుకుంటావా? నీకు వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించకపోతే నువ్వు 2-3 నెలలకు మించి బతకవమ్మా. అమ్మయ్యా, గంగ వాళ్ళ అమ్మ ఆపరేషన్ కోసం సారిచ్చిన అమౌంట్ గంగకి చేరిపోయింది. హ్యాపీగా. హలో, యా, I have an appointment. I'll see you later. Okay, thank you, bye. రుద్ర ఎవరితోనో ఫోన్లో సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఎక్కడికో వెళ్తున్నాడు అనుకుంటా. సూర్య గురించి ఏమైనా తెలుసుంటుందా? అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఏంటి స్నేహ? ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య? ఏదో చిన్న ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. అయితే నన్ను బ్యాడ్మింటన్ అకాడమీ దగ్గర డ్రాప్ చేయవా ప్లీజ్ అన్నయ్య? అన్నయ్య ప్లీజ్. నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని కలవడానికి వెళ్తున్నాను. ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని డ్రాప్ చేయమని చెప్పు. అందరూ బిజీగా ఉన్నారు అన్నయ్య. వీరు, ఏంటి బా? స్నేహ అకాడమీకి వెళ్ళాలట, తనని డ్రాప్ చేసిరా. అన్నయ్య, అక్క బావ గుడికి వెళ్తున్నారంట. అక్క రెడీ అవుతుంది, అందుకే బావ వెయిటింగ్. ప్లీజ్ అన్నయ్య, ఆ రూట్లోనే కదా మీరు వెళ్ళేది. అకాడమీ కూడా అక్కడే ఉంది, డ్రాప్ చేయవా అన్నయ్య ప్లీజ్? ఏంటి బావ ఆలోచిస్తున్నావు? ఏదైనా ప్రాబ్లమా? ఇంతకీ ఎవరిని కలవడానికి వెళ్తున్నావు? అది
నేను తర్వాత డీటెయిల్గా చెప్తానులే వీరు. స్నేహ పద డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ అన్నయ్య. బావా జాగ్రత్త, అక్క టెంపుల్ కని చెప్పి షాపింగ్ కి తీసుకెళ్తుంది. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఆ సూర్య పారిపోవడం ఏంటో కానీ వాడి కోసం వెతికి వెతికి మనం పేషెంట్లు అయ్యేలా ఉన్నాం రా. వీరు సరే ఫోన్ చేస్తున్నారా? లిఫ్ట్ చేసి మన కండిషన్ ఏంటో చెప్పు. ఆయిందేం పోయింది, ఏసీలో కూర్చొని ఆర్డర్లు వేస్తుంటాడు. ఎండలో పరిగెత్తాల్సింది మనం. హలో సార్. ఎక్కడున్నారా? ఎక్కడైనా తాగి పడిపోయారా? ఫోన్ తీయడానికి ఎంతసేపు? సార్ రాత్రి నుంచి సూర్య కోసం ఎక్కడెక్కడో వెతికాం సార్, ఎక్కడా కనపడలేదు. ఇప్పుడే రూమ్కి వచ్చాం సార్. డ్రై ఫూల్స్, బైక్ వేసుకొని రోడ్ల మీద తిరిగితే దొరికేస్తాడా? వాడు కోమాలో నుంచి బయటకు వచ్చిన పేషెంట్ రా, మీలాగా పరిగెత్తుతూ ఉండడు. మీకు డౌట్ రాని ప్లేస్లో ఎక్కడో హైడ్ అయి ఉంటాడు. ఎక్కడని వెతకమంటారు, ఎలా వెతకమంటారు సార్? ఇది కూడా నేనే చెప్పాలా? చూడండి, సూర్య రుద్రాని కలవాలని ట్రై చేస్తున్నాడు. రుద్ర కూడా సూర్య కోసం సర్చ్ చేస్తున్నాడు. సూర్య అంత తేలిగ్గా మీకు దొరకడు. అదే మీరు రుద్రని ఫాలో అయితే, సూర్య కోసం రుద్ర వెళ్ళినా, రుద్ర దగ్గరికే సూర్య వచ్చినా సూర్యాని క్యాచ్ చేస్తారు. రుద్ర ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరాడు. సుభాష్ నగర్ సైడ్ వెళ్తున్నాడు. అక్కడ అకాడమీ దగ్గర స్నేహాని డ్రాప్ చేస్తాడు. అక్కడ నుండి మీరు ఫాలో అవ్వండి. తను డెఫినెట్గా సూర్య కోసమే వెళ్తున్నట్టున్నాడు. సార్ మీరు చెప్పిందంతా అర్థమైంది సార్, బట్ ఇక్కడ మీకు విషయం అర్థం కావట్లేదు. రుద్ర ఉండగా సూర్యాని టచ్ కూడా చేయలేం సార్. ఇంకా తను మీ దగ్గరికి ఎలా తీసుకొస్తాం? అయితే నేరుగా దేవుడి దగ్గరికి పంపించేయండి. ఏమంటున్నారు సార్? మీరు విన్నది కరెక్టే. సూర్య రుద్ర కంటే ముందు మీకు దొరికితే జాగ్రత్తగా నా దగ్గరకు తీసుకురండి. లేదా రుద్రకి దొరికి నా గురించి బయట పెడతాడనే అనుమానం వచ్చిందా, ఆన్ ద స్పాట్ కిల్ హిమ్. మీరు గన్తో షూట్ చేస్తారో కత్తి విసురుతారో నాకు తెలీదు. రుద్రకి నా గురించి నిజం మాత్రం తెలియకూడదు. అదేంటి సార్, మీరు మీ తమ్ముడికి బాగవ్వాలని తన కోసం ఎంత ఆరాటపడ్డారు, ఎంతో ఖర్చు పెట్టి మరీ ట్రీట్మెంట్ చేయించారు. ఆ కృతజ్ఞత వాడికి లేదే. నా మాటకు సరే అని తలంచితేనే తమ్ముడైనా ఎవరైనా సేఫ్గా ఉంటారు. కాదు అని తల బిరుసు చూపిస్తే ఎవ్వరినీ టాలరేట్ చేయను. నా పంతం పగకి ముందు ఏది ముఖ్యం కాదు. చెప్పింది చేయండి, కావాల్సినంత తీసుకోండి. అలాగే సార్.